వెల్కమ్ టు ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్. ప్రేక్షకులందరూ కూడా మన ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్కి స్వాగతం పలుకుతూ ఈరోజు మన ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్ని మహాపత్రికతో మొదలు పెట్టేద్దాం. ముందుగా ఏఎన్ఎన్ ప్రేక్షకులందరూ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలతో ఈరోజు మన మహాపత్రికను ప్రారంభిద్దాం. మహాపత్రికలో ముందు టాప్ న్యూస్ చూసుకుంటే, డిలిమిటేషన్పై ఏకపక్ష నిర్ణయాలు వద్దు, అఖిలపక్ష భేటీ పెట్టండి, మోడీకి ఖర్గే లేకే 543 లోక్సభ స్థానాలు మరో 25 ఏళ్ళు మార్చొద్దు అని చెప్పేసి నడుస్తూ ఉంది. ఈ డిలిమిటేషన్ పైన ఇండియా కూటమి, సో ఇటు ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఇండియా కూటమి వీళ్ళు ఎప్పటికప్పుడు మీటింగ్లు పెడతా ఉన్నారు, సమావేశాలు పెడుతూ దీనిపైన డిలిమిటేషన్ పైన ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్పేసి ఇటు ఇండియా కూటమి చెప్తా ఉంది. ఇండియా కూటమికి ఈ 543 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి ఇండియాలో, దాన్ని మార్చద్దు, దాన్ని అస్సలు మార్చద్దు. ఆ మార్చిన తర్వాత మళ్ళా ఆ మహిళా బిల్లు ప్రవేశపెట్టద్దు. ఏదైనా ఇచ్చినట్టయితే మహిళా బిల్లును ఈ 543 పార్లమెంట్ స్థానాలుగానే ఇచ్చేయండి. అయితే ఖర్గే ఏం చెప్తున్నారంటే, అఖిలపక్ష భేటీ పెట్టండి, అందరు నిర్ణయాలు తీసుకోండి, కానీ ఏకపక్ష నిర్ణయాలు సరికావు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇష్టానుసారంగా ఏది పడితే చేస్తామంటే అది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్య దేశంలో అని చెప్పేసి ఖర్గే చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఏదైతే 543 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి మన దేశంలో, పార్లమెంట్ ఎంపీ స్థానాలు 543, ఈ స్థానాలను అలానే ఉంచాలి, దాన్ని పెంచద్దు ఎట్టి పరిస్థితిలో, ఇంకొక 25 సంవత్సరాలు ఇలానే కొనసాగాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దేశ రాజకీయ భవిష్యత్తుపై సుదూర ప్రభావం చూపే నియోజకవర్గాల పునర్విభజన వంటి అత్యంత సున్నితమైన అంశంపై కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకు వెళ్ళొద్దని ఏఐసిసి అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరారు. డిలిమిటేషన్ ప్రతిపాదనలపై పార్లమెంటులో బలవంతంగా బిల్లు ప్రవేశపెట్టే ప్రయత్నం చేయకుండా ముందుగా అన్ని రాజకీయ పార్టీలతో సమగ్రంగా చర్చించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రికి లేఖ రాసిన ఖర్గే దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే నిర్ణయాలను పారదర్శకంగా ఏకాభిప్రాయంతో తీసుకోవాలని స్పష్టం చేశారు. డిలిమిటేషన్పై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలు నిర్వహించబోతున్నట్లు జరుగుతున్న చర్చల నేపథ్యంలో ఖర్గే లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది. నియోజకవర్గాల పునర్విభజన కేవలం ఎన్నికల నియోజకవర్గాల సంఖ్యను మార్చే ప్రక్రియ కాదని, ఇది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం, సమైక్య వ్యవస్థ, ప్రజాస్వామ్య సమతుల్యత, దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశమని కాంగ్రెస్ అభిప్రాయపడుతుంది. అందువల్ల కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకునే ముందు అన్ని పార్టీలను విశ్వాసంలోకి తీసుకోవాలని ఖర్గే కోరారు. 3 డిమాండ్లు. డిలిమిటేషన్ అంశంపై కాంగ్రెస్ తరఫున 3 ప్రధాన డిమాండ్లను ఖర్గే ప్రధాని ముందుంచారు. ప్రస్తుతం దేశంలో ఉన్న 543 లోక్సభ స్థానాల సంఖ్యను ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచకూడదని, ఇదే సంఖ్యను మరో 25 సంవత్సరాల పాటు కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే లోక్సభ స్థానాలను పెంచినట్లయితే అది బీజేపీ పార్టీకి లాభం చేకూరుస్తుందని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. ఈ లోక్సభ స్థానాలను పెంచడం ద్వారా ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఇది నష్టం చేకూరుస్తుంది. అది బీజేపీ పార్టీకే అది ప్లస్ అవుతుంది. కాబట్టి అందుకే వాళ్ళు లోక్సభ స్థానాలను పెంచుతున్నారని చెప్పేసి మరొక వాదన అయితే నడుస్తూ ఉంది. లోక్సభ స్థానాలను పెంచడం ద్వారా బీజేపీ పార్టీకి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది అనేటువంటిది బయట టాక్ నడుస్తూ ఉంది. ఆ పెంచడం ద్వారా ఇటు కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరుస్తుందని చెప్పేసి చాలామంది విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఇది నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ పార్టీ అందుకోసమే మరొకసారి బీజేపీ కేంద్రంలోకి అడుగు పెట్టడానికే ఈ సంఖ్యను పెంచుతూ ఉందని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. సరే, ఏదేమైనప్పుడు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ అయితే ఒకటే చెప్తా ఉంది, అఖిలపక్ష భేటీ పెట్టండి, అన్ని పార్టీలను పిలుచుకొని అన్ని పార్టీల నిర్ణయాలను వాళ్ళ సలహాలు తీసుకోండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏకపక్ష నిర్ణయాలు కరెక్ట్ కావాలని చెప్పేసి చెప్తా ఉన్నారు.
ఇప్పుడైతే ఏదైతే 543 పార్లమెంటు లోక్సభ స్థానాలు ఉన్నాయో మరో 25 సంవత్సరాల వరకు కూడా ఇలానే కొనసాగాలి, ఆ తర్వాత ఏమైనా చూద్దామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి దీనికి ఎన్డీఏ ప్రభుత్వం ఏం చెప్తుందో చూడాలి. మళ్ళీ మోడీనే. ఇప్పుడు ఎన్నికలు జరిగితే 326 సీట్లు, జనవరి సర్వేతో పోలిస్తే 26 సీట్ల దక్కుదల. ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే. ఇప్పటికిప్పుడు మళ్ళీ ఎన్నికలు పెడితే కూడా మోడీనే వస్తాడట. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే కూడా మళ్ళీ మోడీనే అధికారంలోకి వస్తాడట, ప్రధానమంత్రిగా కూర్చుంటాడట. సర్వేలు చెప్తా ఉన్నాయి. దేశంలో ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి పూర్తి మెజార్టీతో మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇండియా టుడే సి ఓటర్ నిర్వహించిన తాజా మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే వెల్లడించింది. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏ కూటమి 326 సీట్లు గెలుచుకొని సునాయాసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సర్వే అంచనా వేసింది. అయితే ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన MOTN సర్వేతో పోలిస్తే ఎన్డీఏ కొంత బలం తగ్గిందని స్పష్టం చేసింది. జనవరి సర్వేలో 352 సీట్లు వస్తాయని అంచనా వేయగా ప్రస్తుతం 26 సీట్లు తగ్గి 326 సీట్లకు పడిపోయింది. అయితే ఎన్డీఏ కూటమి బలం తగ్గుదల వెనుక నీట్ ఎగ్జామ్, రామ మందిర విరాళాల చోరీ, E20 పెట్రోల్ వంటి అంశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అవును, ఒకటి నీట్ అని చెప్పుకోవాలి, ఎగ్జామ్ అని చెప్పుకోవాలి, ఇది రామ మందిర అయోధ్యది విరాళాల చోరీ అని చెప్పి అనుకోవచ్చు, E20 పెట్రోల్ అనుకోవచ్చు, అదేవిధంగా ఈ పెట్రోల్ హైక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వస్తాయి. సో జనవరిలో ఇదే సర్వే చేసిందంట. ఏది మన ఇండియా టుడే సి ఓటర్ సర్వే చేస్తే జనవరిలో, అంటే ఒక 6 నెలల కింద చేసినటువంటి సర్వేలో, 7 నెలల కింద చేసిన సర్వేలో అప్పుడు 352 సీట్లు వస్తాయి ఎన్డీఏ కూటమి ఇప్పటికిప్పటి మళ్ళొకసారి పోటీ చేస్తాయని చెప్పేసి వచ్చింది. 7 నెలల తర్వాత మళ్ళీ చేస్తే 26 సీట్లు తగ్గి 326కి వచ్చింది. అంటే ఈ మధ్యకాలంలో అక్కడ కాక్రోచ్ జనతా పార్టీ చేసినటువంటి ధర్నాలు, నిరసన, దానివల్ల కూడా మైనస్ అయింది. నీట్ ఎగ్జామ్ వల్ల, అయోధ్య రామ మందిర్ అదొకటి, ఈ పెట్రోల్ రేట్లు పెంచడం, డీజిల్ రేట్లు పెంచడం, ఇవన్నీ వల్ల వాళ్ళకి ఇవన్నీ మైనస్ అయినాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. కానీ ఇప్పటికైనా కూడా ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే, లోక్సభ ఎన్నికలు పెడితే మరొకసారి ఎన్డీఏ కూటమి 326 సీట్లు సునాయాసంగా గెలుస్తాయట. సునాయాసంగా అంటే అయ్యో తగ్గఫారు కాదు, 326 సీట్లు సునాయాసంగా గెలిచి మరొకసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మరొకసారి ప్రధానమంత్రి మోడీనే కూర్చుంటాడట. ఇప్పటికిప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ పెడితే ఇండియా మొత్తంలో ఇది కథ. మరి ఇదే ఫ్లో మరో 2.5 సంవత్సరాల వరకు ఉంటుందా అన్నది కూడా చూసుకోవాలి. ఎందుకంటే గత జనవరిలో చేసినటువంటి సర్వేలో 352 ఉండే అప్పుడు సీట్ల వీళ్ళకి. అయితే 7 నెలల తర్వాత చేసినటువంటి అదే సర్వేలో 326కి వచ్చింది, 26 తగ్గింది. మరి ఇదే ఫ్లోటింగ్ ఉంటుందా 2 సంవత్సరాల వరకు? ఇంకా ఈ నీట్ ఎగ్జామ్ లాగా ఇంకేమన్నా జరిగితే మాత్రం ఇంక ఇవి తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఏదేమైనప్పుడు కూడా ఇప్పటికిప్పుడు ఇండియాలో మరొకసారి లోక్సభ ఎలక్షన్స్ పెడితే ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ పార్టీలు ఏవైతే ఉన్నాయో 326 సీట్లు గెలుచుకొని మరొకసారి ఎన్డీఏ ప్రభుత్వమే కేంద్రంలో కూర్చుంటుంది. మరొకసారి ప్రధానమంత్రిగా మోడీ కూర్చుంటాడు ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే, తాజా సర్వే ప్రకారం. సో మోడీకి మరొకసారి తిరుగులేదని చెప్పేసి చెప్పుకోవచ్చు కేంద్రంలో. రేవంత్ రెడ్డి పాలిటిక్స్లో అల్లు అర్జున్ సినిమాలో ఇద్దరు బుల్లెట్ ట్రైన్లే. అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. సో అల్లు అర్జున్ మామ కాంగ్రెస్ చెప్తా ఉన్నారు, ఇద్దరు బుల్లెట్లే, ఒకరేమో రాజకీయాలు దూసుకుపోతుంటే ఇంకొకరేమో సినిమాల్లో దూసుకెళ్తున్నారు, ఇద్దరు కూడా బుల్లెట్లే అని చెప్పేసి చెప్తా ఉన్నారు అల్లు అర్జున్ మామ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాజకీయ భవిష్యత్తుపై ఆయన మామ కాంగ్రెస్ సీనియర్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమిళనాడు రాజకీయాల్లో సినీ నటుల ఎంట్రీ గురించి చర్చ జరుగుతున్న సమయంలో విజయ్ దళపతి తరహాలో తెలంగాణలో అల్లు అర్జున్ కూడా భవిష్యత్తు సీఎంగా ప్రజలు భావిస్తే అనే ప్రశ్న
చంద్రశేఖర్ రెడ్డికి ఎదురైంది. దీనిపై ఆయన స్పందిస్తూ ప్రజలు అలా అనుకుంటే అందులో తప్పేముంది, అల్లు అర్జున్కి ఖచ్చితంగా ఆ స్థాయి ఉంది అంటూ వ్యాఖ్యానించారు. సరైన వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ప్రజల్లో మార్పు తీసుకురాగలనని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే ఇంటర్వ్యూలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్లలో ఎవరు ఎక్కువ స్పీడ్ అనే ప్రశ్నకు కూడా చంద్రశేఖర్ రెడ్డి ఆసక్తికర సమాధానం ఇచ్చారు. రేవంత్ రెడ్డి రాజకీయాల్లో స్పీడ్ అయితే అల్లు అర్జున్ సినిమాల్లో స్పీడ్ అని పేర్కొంటూ ఇద్దరు బుల్లెట్ ట్రైన్లే అంటూ ప్రశంసించారు. అల్లు అర్జున్ గతంలో తన మామ కోరిక మేరకు కొన్ని ప్రాంతాల్లో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఏ విధంగా ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పేసి అంటున్నాడు అల్లు అర్జున్ మామ. విజయదళపతితో అల్లు అర్జున్ పోలుస్తారా? అంటే అల్లు అర్జున్ నటుడిగా నేను ఇష్టపడతా అల్లు అర్జున్ కూడా. ఆయన డ్యాన్స్, ఆయన పట్టుదల, ఆయన కృషి నేనంతా ఆయనని అది చేస్తా. ఎందుకంటే సిక్స్ ప్యాక్ ఒకప్పుడు బాలీవుడ్గా పరిమితమైంది. టాలీవుడ్లో ఈ సౌత్ ఇండియాలో హీరోలు ఈ సిక్స్ ప్యాక్ చేయరు అని చెప్పేసి ఒక టాక్ ఉండే. సో ఆ టాక్ను ఏదైతే ఉందో, ఓహో మా గురించి ఇంత చులకన చేస్తారని చెప్పేసి దేశముద్ర సినిమాలో సిక్స్ ప్యాక్ చేసి చూపించిండు. మీరే కాదు మేము కూడా సిక్స్ ప్యాక్లు చేస్తామని చెప్పేసి నిరూపించిండు అల్లు అర్జున్. ఆ విషయంలో నేను అల్లు అర్జున్ ఇష్టపడతా. తెలంగాణకు సీఎం అంటే అయిపోయిందా? ఎవరో అడిగిరట, అంటే ఎంత కష్టం అంటే విజయదళపతి హీరో అయింది కాబట్టి అయింది అనుకుంటారు. ఆయన అప్పుడా హీరో కొన్ని దశాబ్దాలుగా ఉన్నాడు కోలీవుడ్లో, తమిళనాడులో హీరోగా సామాజిక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చిండు. ఏ విధంగా సీఎం అంటూ నాకు అర్థమవుతుంది ఇప్పటికి కూడా. మంచిగా ఉన్నటువంటి భవిష్యత్తును కొందరు ఇలానే ఇష్టానుసారంగా మాట్లాడి వాళ్ళ భవిష్యత్తు నాశనం చేస్తారు. వాళ్ళకి ఎలాంటి ఐడియాలు ఉన్నాయి, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. మధ్యలో కొందరు వచ్చి అట్లా నువ్వు తోపు తూరుము అని చెప్పగానే వీళ్ళు ఏదో అయిపోయి అలా అడుగు వేస్తారు, అడుగులు వేసి అలా ఫెయిల్ అవుతారు. దయచేసి అట్లా ఎవరు చేయొద్దు, తప్పది. ఆయన ఏదో సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు, అయిపోయింది. ఇప్పుడు సీఎం అన్నాడు అనుకో, తెలంగాణకు సీఎం అవుతాడా భవిష్యత్తులో అని చెప్పేసి వాళ్ళ మామనంటే తప్పే ఉంది, విజయదళపతి అయ్యిండు అన్నట్టుగా ఏదో అన్నాడు వాళ్ళ మామ, అల్లు అర్జున్ మామ. సరే, సీఎం అంటే ఎట్లుండాలి? తెలంగాణకు సీఎం అంటే తెలంగాణకు తండ్రి లెక్క. సంధ్యా థియేటర్లో సినిమా రిలీజ్ అయితే అక్కడ వద్దురా నాయనాన్ని దండం పెడితే మీరు రావద్దని చెప్పేసి పోలీసులు మొత్తుకుంటా చెప్తే కారు మీదకి ఎక్కి హాయ్ హాయ్ అని చెప్పుకుంటూ వచ్చి ఒకరి ప్రాణాలు తీసిండు. ఒక కుటుంబం మొత్తం రోడ్డు మీద పడ్డది. ఇప్పుడు నువ్వు ఎన్ని కోట్లు పెడితే ఏ లాభం? ఆ బాలుడు 8th క్లాస్ ఎంత చదువుతున్నాడు, మొత్తం హ్యాండిక్యాప్డ్ అయిపోయాడు. ఒక మంచి భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తే కదా, నువ్వు ఎన్ని కోట్లు పెడితే ఏ లాభం? ఆ చచ్చుబడిపోయినటువంటి కాళ్ళు అన్నీ మళ్ళీ వస్తాయా? ఇదే సీఎంకు ఉండాల్సిన లక్షణం, ఇదా ఒక హీరోకు ఉండాల్సిన లక్షణం? ఇట్లా చేసుకుంటూ పోతే నువ్వు సీఎం అవుతావా? సో అల్లు అర్జున్ గారు, ఇది మిమ్మల్ని అనట్లేదు. సో మీ వెనకాల ఉండి మీరు ఇట్లా చాలా పాపులర్ అయ్యి ఉండే దేశం మొత్తంలో మీరు తోపు అక్కడ సీఎం విజయ్ అయ్యిండు అని చెప్పేసి మీ ఫ్యాన్స్, మీ అభిమాన సంఘాలు, లేకపోతే మీకు పక్కన వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఖచ్చితంగా అంటారు. దయచేసి మీరు ఆ ఊపిలోకి వెళ్ళకండి. మంచిగా వెళ్తున్నారు, సాఫీగా వెళ్ళిపోండి. జూనియర్ ఎన్టీఆర్ చూసి నేర్చుకోండి. ఎందుకంటే వాళ్ళు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ తాత ఎక్స్ సీఎం, వాళ్ళ మామ సీఎం అయినా కూడా రాజకీయాలకు రావట్లేదు. ఆయన ఆ టాపిక్ తీస్తే కూడా స్కిప్ చేసి వెళ్ళిపోతాడు. సో ఎవరన్నా అన్నా నువ్వు రావాలి అని చెప్పేసి అని ఈ ఊబిలోకి దిగితే ఏముండదు, ఆగమవుతారు. తెలంగాణలో సెన్సస్ 2027కు రంగం సిద్ధం. ఆగస్టు 29న గెజిట్ నోటిఫికేషన్. ప్రతి వ్యక్తిపై 40 రకాల వివరాల సేకరణ, కులం మతం నుంచి వలసలు, విద్యావృత్తి వరకు సమగ్ర సమాచారం అని చెప్పేసి ఇక్కడ వార్త వస్తున్నాం. అధికారుల బరితెగింపు. శంషాబాద్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అరాచకం. రింగ్ అయిన జిహెచ్ఎంసీ సబ్ రిజిస్టర్ కార్యాలయ అధికారులు. అక్రమార్కుల కనుసన్నులో అధికార యంత్రాంగం. నాలా కన్వెన్షన్ లేకుండానే యథేచ్ఛగా రిజిస్ట్రేషన్లు. షెడ్ కూడా లేని చోట
84 విల్లాలకు PTIN ఇంటి నెంబర్ల జారీ, అక్రమ మార్గంలో డెవలప్మెంట్ అగ్రిమెంట్లు, పత్తాలేని ఆడిట్ అధికారులు మౌనం వహిస్తున్న రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్. డిసెంబర్ నుంచి జనవరి 20 వరకు నమోదైన డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తే మరిన్ని అక్రమాలు వెలుగులోకి. డాక్యుమెంట్ నెంబర్ 197/2026, 372/2026లను వెంటనే రద్దు చేసి క్రిమినల్ కేసు నమోదు చేయాలని స్థానికుల డిమాండ్. జూనియర్ అసిస్టెంట్ నజీరుద్దీన్, ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ వికాస్ రెడ్డి ఇరువురిని సస్పెండ్ చేయాలి. అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికుల విజ్ఞప్తి. ఈ డాక్యుమెంట్ నెంబర్ 197/2026 అదేవిధంగా 372/2026 ఈ రెండు కూడా మొత్తం ఫేకే. ఈ నజరుద్దీన్ కావచ్చు, వికాస్ రెడ్డి, ఈ అధికారులు మొత్తం కూడా వాళ్ళకు సపోర్ట్ చేస్తూ అక్రమార్కులకు వీళ్ళు చేతులు కలిపి ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఆఫీస్లో అవకతవకలు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వ కార్యాలయంలో అని చెప్పేసి ఇక్కడ స్థానికులు కోరుతూ ఉన్నారు. దీనిపైన మన మహాపత్రిక ఇదేది మన శంషాబాద్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అరాచకాలపైన ఇప్పటికీ మహాపత్రిక, ANN తెలుగు రెండు సంయుక్తంగా ప్రతిరోజు కూడా వీళ్ళపైన మనం వార్తలు ఇస్తూ ఉన్నాం. కానీ ఎలాంటి మార్పు అయితే రావట్లేదు, ఈ అధికారుల్లో చలనం లేదు. దాంతోపాటుగా ఇతర అధికారులు మన వీళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది కూడా అర్థమవుతలేదు. మరి దీని వెనకాల బడ తలకే ఉందా అనేది కూడా ఒక అనుమానం అయితే వ్యక్తమవుతా ఉంది. శంషాబాద్ సర్కిల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అరాచకం రాజ్యమేలుతుంది. GHMCలో బిల్ కలెక్టర్ మొదలుకొని డిప్యూటీ కమిషనర్ వరకు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్, అప్పటి ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్లు రియల్ మాఫియాతో కుమ్మక్కై అవినీతి అక్రమాలకు పాల్పడ్డారనే విమర్శలు బహిరంగంగానే వ్యక్తమవుతున్నాయి. GO 111MA రిజిస్ట్రేషన్ GO 257 నిబంధనలకు పాతరేసి నాలా కన్వర్షన్ అనే కనీస నిబంధనలను సైతం తుంగలు తొక్కారనే ఆరోపణలు వెలువెత్తున్నాయి. షెడ్డు కూడా లేని చోట ఏకంగా 84 కల్పిత విల్లాలకు PTINలు ఇంటి నెంబర్లు కేటాయించి యథేచ్ఛగా రిజిస్ట్రేషన్ నిర్వహించి అక్రమ దందకు తెగబడ్డారని స్థానికులు పేర్కొంటున్నారు. ఇంత దారుణం, ఆడ కనీసం షెడ్డు కూడా లేదట. అక్కడ ఒక షెడ్డు కూడా వేసుకోవడానికి అక్కడ అట్లాంటి పరిస్థితుల్లో, అలాంటి ప్రాంతంలో 84 ఇల్లు ఉన్నట్టుగా PTIN అదేవిధంగా ఇంటి నెంబర్లు ఇచ్చిరట 84 విల్లాలకు. ఎంత దారుణం అండి ఇది. అంటే అధికారం కావచ్చు, లేదంటే పలుకుబడి మన చేతులు ఉంటే ఈ విధంగా చేసుకోవచ్చా? ఈ విధంగా చేయొచ్చా? ఎంత దారుణం. ఒక్కొక్కడు అక్కడ పథకాల విషయంలో అన్ని కరెక్ట్ ఉండి సంతకాలు బరాబర్ ఉండి కూడా అక్కడ పోతే వాడు ఏదో ఒకటి చెప్తాడు, ఇది లేదు, ఈ సంతకం రేపో, ఆ సంతకం రేపో అని చెప్పేసి వాని జాగాకే అది. వాని జాగా కోసం వాడి పోతే వానికి 3 చెరువుల నీళ్ళు తాగిస్తారు అధికారులు. అన్నీ ఉన్నా కూడా ఇక్కడ ఏమి లేని కాడ 84 విల్లాలకు ఇంటి నెంబర్లు ఇచ్చినంటే ఏంది ఇంత కథ? ఏం నడుస్తూ ఉంది శంషాబాద్ ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో? ఏంది మరి అక్కడ కలెక్టర్లు ఎవరు ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు, అధికారులు పై అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా చూపిస్తూ డెవలప్మెంట్ అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ నిర్వహించడం ద్వారా భారీ స్థాయిలో అక్రమ ధనార్జనకు పాల్పడినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన ఆడిట్ డిపార్ట్మెంట్ రంగారెడ్డి జిల్లా రిజిస్టర్స్ పత్తా లేకుండా పోయారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయట. శంషాబాద్ మండలంలో ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి రిజిస్ట్రేషన్ చట్టాలను అక్రమార్కుల కాళ్ళ వద్ద తాకట్టు పెడుతూ కొందరు అధికారులు సాగిస్తున్న అక్రమ రిజిస్ట్రేషన్ల దందా శంషాబాద్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కలకలం రేపుతుంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి అత్యంత సమీపంలో ఉన్న ప్రాంతం కావడంతో భూముల విలువలు కోట్లలో పలుకుతుండడంతో అక్రమార్కులతో చేతులు కలిపిన అధికారులు కాసుల కక్కుర్తితో బరితెగించి వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న GO 111MA నిబంధనలతో పాటు రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన GO 257 మార్గదర్శకాలను సైతం పక్కన పెట్టి వ్యవహరించారనే అభ్యంతరాలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్పిడి చేయకుండానే కనీసం పునాదులు కూడా లేని ఖాళీ స్థలాలు విల్లాలు వెలిసినట్లు కాగితాలు సృష్టించి కోట్లాది రూపాయల రిజిస్ట్రేషన్ల పర్వానికి తెరలేపారు. ఈ భారీ కుంభకోణంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లోని బిల్ కలెక్టర్తో పాటు డిప్యూటీ కమిషనర్ వరకు సబ్ రిజిస్టర్ కార్యాలయ సిబ్బంది ఒకరికొకరు తోడై రింగుగా ఏర్పడి అక్రమాలకు పాల్పడడం గమనార్హం.
ఏదైనా ఒక వ్యవసాయ భూమిని నివాస స్థలాలుగా మార్చాలన్నా ప్రభుత్వానికి అవసరమైన ఫీజులు చెల్లించి నాలా కన్వర్షన్ సర్టిఫికేట్ పొందడం తప్పనిసరి. దీనికి తోడు పర్యావరణ పరిరక్షణ కోసం, జంట జలాశయాల రక్షణ కోసం ప్రభుత్వం జారీ చేసిన అత్యంత కీలకమైన జీవో 311 పరిధిలోని నిషేధ ఆంక్షలను ఇక్కడ అధికారులు పూర్తిగా తుంగలో తొక్కారు. బయో కన్వర్జేషన్ జోన్లలో లేఅవుట్లు, బహుళ అంతస్తుల నిర్మాణాలు, భారీ కట్టడాలపై నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నప్పటికీ నిబంధనలను బూడిదలు పోసిన పన్నీరు చేస్తూ రిజిస్ట్రేషన్లు కానిచ్చేశారు. అంతేకాకుండా అక్రమ లేఅవుట్లు, అనుమతులు లేని ఫ్లాట్ల రిజిస్ట్రేషన్పై కఠిన నిబంధనలను విధించే జీవో 257లోని లేఅవుట్ ప్లానింగ్ నిబంధనలు సైతం అధికారులు అడ్డగోలుగా ఉల్లంఘించారు. అధికృత ప్లానింగ్ సంస్థల అనుమతి పత్రాలు లేకుండా రిజిస్ట్రేషన్ చట్టాలను తుంగలో తొక్కుతూ అక్రమ మార్గంలో డెవలప్మెంట్ అగ్రిమెంట్లు చకచక సాగిపోతుండడం ఇక్కడ అవినీతి అక్రమాలకు అద్దం పడుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతమంది ఎన్ని రకాలుగా ఆవేదన వ్యక్తం చేసినా ఎలాంటి మార్పు లేదు, ఎలాంటి చర్య లేవు. అక్కడ శంషాబాద్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఈ అక్రమాలు ఇంతగా రాజ్యం వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళపైన కనీస చర్యలు కాదు కదా, అటువైపు కూడా వెళ్ళడానికి కూడా ఎవరు సాగిస్తలేరు. వాళ్ళ పై అధికారులు కావచ్చు, ఎవరు కూడా. ఎందుకు భయపడుతున్నారు మరి అందరికీ ముడుపులు ముట్టినాయా? మీకు డబ్బులు ఇస్తే అధికారులకు ఏదైనా చేస్తారా? దేనిపైన సంతకాలు పెడతారా? ఏ రిజిస్ట్రేషన్ అక్రమ డాక్యుమెంట్ను మీరు ఇస్తారా? షెడ్డు కూడా లేని చోట 84 విల్లాలు. రాకేష్ కుమార్ గార్గ్, ఆర్కే మైత్రి భాగస్వామ్యం అంట. అక్రమాలకు పరాకాష్ఠగా క్షేత్రస్థాయిలో కనీసం ఒక చిన్న షెడ్డు కూడా లేని ఖాళీ స్థలంలో ఏకంగా 84 విల్లాలు నిర్మించినట్లు కాగితాలు చూపించారు. ఆడ పోతే షెడ్డు కూడా లేదట, కనీసం ఒక షెడ్డు కూడా లేదట. మొత్తం ఖాళీ జాగా, ఒక అడవి లెక్క ఉంటుందట. అడవి లెక్క ఉండేటువంటి ప్రాంతంలో ఆడ 84 విల్లాలు ఉన్నట్లుగా రిజిస్ట్రేషన్ ఉందట. ఏంది ఇక ఇంత దారుణమా? ఇంత దారుణమా? ఇక 197/2026 నెంబర్ డాక్యుమెంట్లో దారుణం. సంబంధం లేని సర్వే నెంబర్ల లింకు డాక్యుమెంట్లు వాడకమంట. ఇక డాక్యుమెంట్ నెంబర్ 372/2026లో నకిలీ LRS మాయాజాలం, మహాచేతులు ఆధారాలు. ఇదే క్రమంలో పెద్ద షాపూర్ పరిధిలోని సర్వే నెంబర్ 241/Cలో గల 20 గుంటల వ్యవసాయ భూమికి సంబంధించి జనవరి 16, 2026న నమోదైన డాక్యుమెంట్ నెంబర్ 372/2026 వెనుక ఉన్న LRS కుంభకోణం తాలూకు లీక్ డాక్యుమెంట్ రసీదు ఆధారాలు మహాపత్రికకు లభ్యమయ్యాయి. ఈ పత్రాలను పరిశీలిస్తే అక్రమార్కులు, రిజిస్ట్రేషన్ అధికారులు కలిసి ప్రభుత్వ ఖజానాను ఎలా నిలువుగా ముంచారో స్పష్టమవుతుంది. కలీనా తేజస్వి పేరిట ఉన్న ఈ LRS దరఖాస్తులో 14% ఓపెన్ స్పేస్ ఛార్జీల కింద ప్రభుత్వానికి చెల్లించాల్సిన 5,33,610 అసలు చెల్లించాలనే లేదు. ప్రభుత్వానికి రావాల్సిన లక్షలాది రూపాయల ఫీజును ఎగ్గొట్టి ఈ రసీదును అడ్డం పెట్టుకొని రిజిస్ట్రేషన్ కానిచ్చేశారు. కంప్యూటరైజ్ రసీదుపై స్పష్టంగా నోట్లో ఈ రసీదు కేవలం అప్లికేషన్ ఫీజు చెల్లింపునకు సంబంధించింది మాత్రమే, ఇది క్రమబద్ధీకరణకు ఎలాంటి హక్కులను కల్పించదు అని రాసి ఉంది. LRS దరఖాస్తు ఇంకా పరిశీలనలో ఉందని, తుది అనుమతి రాలేదని ఈ రసీదు స్పష్టం చేస్తుంది. అయినప్పటికీ శంషాబాద్ సబ్ రిజిస్టర్ కార్యాలయ అధికారులు ఈ తాత్కాలిక రసీదునే ఫైనల్ క్లియరెన్స్ సర్టిఫికేట్గా పరిగణించి డాక్యుమెంట్ 372/2026ను రిజిస్టర్ చేయడం వారి బరితెగింపునకు నిదర్శనం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తి స్థాయి LRS ఆర్డర్ కాపీ ఉంటేనే రిజిస్ట్రేషన్ చేయాలి. కానీ ఇక్కడ ఓపెన్ స్పేస్ ఛార్జీలు చెల్లించని, క్రమబద్ధీకరణ హక్కు లేని ఒక దరఖాస్తు రసీదును చూపిస్తూ MS సిండికేట్ హౌసింగ్ అండ్ డెవలపర్స్ భాగస్వామి చిట్టేడి నారాయణ రెడ్డి ద్వారా ఈ దందాను సాగించారట. ఇది కథ. పత్తాలేని ఆడిట్ అధికారులు, జిల్లా రిజిస్టర్ మౌనం అంట. ఇంకెక్కడ వస్తారు, ఏడుంటారు. ఇక ఆడ మొత్తం అయిపోయింది. ఇక మొత్తం ఇగో గతంలో ఆ డాక్యుమెంట్లు చూసుకోవచ్చు, అవన్నీ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మన మహాపత్రిక ఎన్నిసార్లు కవరేజ్ చేసేది వీళ్ళపైన గతంలో. ఇవన్నీ కదులుతున్న డొంక, శంషాబాద్లో అక్రమ రిజిస్ట్రేషన్ల దందా, ఇవన్నీ కూడా గతంలో మనం ప్రచురించిన మహాపత్రికలో వీళ్ళ అక్రమ దందాలపైన. ఇప్పటికైనా శంషాబాద్ పరిధిలోని ఈ 197/2026 అదేవిధంగా 372/2026 ఈ అక్రమ ఏవైతే డాక్యుమెంట్స్ సృష్టించారో వీళ్ళ ఎవరు గతంలో ఉన్నటువంటి అధికారులు, వికాస్ రెడ్డి కావచ్చు, నజరుద్దీన్, వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలి.
వీళ్ళకు వత్తాసు పలుకుతున్నటువంటి ఇంకొక అధికారులు కావచ్చు, ఇంకా వాళ్ళని ఉంటే వాళ్ళందరినీ కూడా చర్యలు తీసుకోవాలి. వెంటనే శంషాబాద్లోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలోకి ఒకసారి తనిఖీ చేయండి దయచేసి అధికారులు. ఒకసారి వెళ్ళి అధికారులు శంషాబాద్లో ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఆకస్మిక తనిఖీ చేయండి. మొత్తం బయటకు వస్తుంది. వాళ్ళు ఒక పెద్ద సామ్రాజ్యం నిర్మించుకున్నారు లోపల ఈ అక్రమాలకు, ఈ దందాలకు. చూద్దాం ఈ శంషాబాద్ సబ్ రిజిస్టర్ కార్యాలయం జరిగేటువంటి ఈ అక్రమాలకు మరి ఎవరు అడ్డుకట్ట వేస్తారు, ఎవరు వచ్చి వాళ్ళపైన చర్యలు తీసుకుంటారో మనం చూద్దాం. మీరాలం చెరువులో వాటర్ స్పోర్ట్స్ ఐలాండ్ చెరువు రూపురేఖలు మార్చేందుకు సీఎం ఆదేశాలు. ఆకస్మిక తనిఖీతో సర్ప్రైజ్ సస్పెన్షన్ బ్రిడ్జితో అంతర్జాతీయ పర్యాటక ఆకర్షణ. హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఉదయం మీరాలం చెరువును ఆకస్మికంగా పరిశీలించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో చెరువు పరిసరాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఆయన స్వయంగా పరిశీలించి పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. భారీ క్రేన్పై నుంచి చెరువు పరిసరాలను పరిశీలించిన సీఎం మీరాలం చెరువుపై నిర్మిస్తున్న సస్పెన్షన్ బ్రిడ్జి పనులను పరిశీలించారు. వంతెన నిర్మాణంతో పాటు చుట్టుపక్కల చేపడుతున్న మౌలిక వసతుల అభివృద్ధి, భవిష్యత్తులో అందుబాటులోకి రానున్న సౌకర్యాలపై అధికారులతో చర్చించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, నిర్ణీత గడువులోగా నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మీరాలం చెరువులోకి మురుగునీరు చేరకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని చెప్పడం జరిగింది. ఆకస్మికంగా తనిఖీ చేసిండు సీఎం రేవంత్ రెడ్డి. మొత్తానికైతే హైదరాబాద్ని మహానగరంగా ఇంకా మహానగరంగా తీర్చే విధంగా, అభివృద్ధి చేసే విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అడుగులు వేస్తూ ఉన్నారు. రాఖీ అంటే రక్ష, అన్న చెల్లెల ప్రేమను బంధానికి ప్రతీకగా రాఖీ పౌర్ణమి. నిజంగా ఒకప్పటి లెక్క రాఖీ పండుగ ఇప్పుడు ఉందా అండి? ఒకప్పుడు రక్షాబంధన్ అంటే ఇంత పెద్ద కథ ఉండేది. ఆడబిడ్డ వస్తుంది, ఇంకా 2 రోజుల తర్వాత ఆడబిడ్డ ఇంటికి వస్తుంది రాఖీ కట్టడానికంటే. అప్పుడు ఆ 2-3 రోజుల నుంచే అందరూ ప్రిపేర్ అయ్యేటారు. అయ్యో అల్లుడు వస్తాడు, బిడ్డ వస్తుంది, మన వాళ్ళు వస్తారు అని చెప్పేసి. అప్పుడు ప్రేమ అట్లే ఉండేవి. అన్న మీద, తమ్ముల మీద, అక్కల మీద, చెల్లెల మీద ఎలాంటి కల్మషం లేకుండా ఉండేటువంటి ప్రేమలే గతంలో ఉండేవి. అలాంటి ప్రేమలు ఇప్పుడు ఉన్నాయంటే మొత్తం కమర్షియల్ అయిపోయింది. ప్రేమ అనేది లేదు. నీ వల్ల నాకేం ఉపయోగం, నా వల్ల నీకేం ఉపయోగం, ఇదే చూస్తున్నారు. సొంత బ్లడ్లో కూడా, రక్త సంబంధంలో కూడా ప్రస్తుతం అదే చూస్తున్నారు. నీ వల్ల నాకేమైనా ఉపయోగం ఉందా, నా వల్ల నీకేమైనా ఉపయోగం ఉందా అనేది చూస్తున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కాలంలో. ఇప్పుడు చెల్లెనో అక్కనో లోపల ఏదో ఒకటి పెట్టుకుని వస్తుంది. అన్న మిన్నో తమ్ముని మిన్నో పెట్టుకుని వచ్చి రాఖీ కడుతుంది. దానికి అర్థం ఏంటిది అంటే ఖచ్చితంగా రాఖీ పండుగ కాబట్టి ఎంత పగు ఉన్నా కూడా కడితే అది కరెక్ట్ కాదు. రక్షాబంధన్ అంటే ఏంటిది? ఎందుకు కడతారు? అన్నా నువ్వు నా అన్నవు, నా రక్తం పంచుకొని పుట్టిన నా రక్త సంబంధికుడివి, మన ఇద్దరం ఎప్పటికి ఇట్లా కలిసిమెలిసి ఉండాలి అనేది దానికి అర్థం వస్తుంది. నువ్వు లోపల కుట్రలు పెట్టుకొని, పగ్గలు పెట్టుకొని వచ్చి రాఖీ కడతావు నవ్వుకుంటా, ఫోటో మందం ఈయన ఎగిలిస్తావు, ఫోటో రాఖీ కట్టుకుంటావు, 2000-1000 ఇస్తాడు, కాలం మొక్కుతాడు, అయిపోతుంది అంతవరకే. మళ్ళీ రాఖీ ఇట్లా పున్నమి రాక ఇదే కథ ఉంటుంది. మధ్యలో మాటలు ఉండయి. అయ్యో ఒకప్పుడు మనోళ్ళకు మనలో అంటే మన పాలోళ్ళు మనోళ్ళకి ఎవరికన్నా ఏమన్నా అయితేనే మనం కింద మీద అయ్యేటోళ్ళం. అప్పుడు అట్లుండేది. చల్ మావన రారా మీరు అని చెప్పేసి పోయేటోళ్ళం. ఇప్పుడు అక్కకు ఏమైనా, చెల్లెకి ఏమైనా, లేకపోతే తమ్ముడుకు, అన్నకి ఏమైనా కూడా పట్టించుకునేటువంటి రక్త సంబంధాలు ఇప్పుడు అంతా లేవు ఒకప్పట్లాగా. ఇప్పుడు ఉన్నాయి ఎక్కడో ఒక దగ్గర. ఇవి నడుస్తూ ఉంది. కొందరు అయితే డబ్బుల కోసం వేస్తున్నారు. కొందరు, అందరు కాదు. కొందరు మాటలు ఉండేవి, ముచ్చట్లు ఉండేది, డైరెక్ట్ వస్తారు. రాగి అట్టగానే 5000 చేతులు పెడతాడు. ఆ పైసల కోసం కొంతమంది తిరుగుతారు. నిజంగా కొందరు, అందరు కాదు, కొందరు తిరుగుతున్నారు. వాళ్ళ తర్వాత
మాట్లాడతారంటే అన్న తమ్ముడు అని మళ్ళీ ఏముండదు మాటలు ఉంటాయి. మళ్ళీ వీళ్ళు వాళ్ళ అక్కకు చెల్లకు ఫోన్ చేస్తారంటే అది కూడా ఉండదు. ఇట్లా అయిపోయినాయి రక్త సంబంధాలు మొత్తం కూడా. జస్ట్ ఒక ఫోటో కోసం, స్టేటస్ కోసం రాఖీ పండుగ వచ్చింది కట్టాలి కాబట్టి పెళ్ళి కడుతున్నారు. కానీ కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడానికే ఈ రక్షాబంధన్ అనేది పండుగ. చెల్లకి ఏం కష్టం వచ్చినా, అక్కకి ఏం కష్టం వచ్చినా, లేకపోతే అన్నకో తమ్మునికో ఏదో బాధ ఉన్నా ఆ బాధలలో, ఆ కష్టాలలో పాలు పంచుకోవడానికే ఈ రక్షాబంధన్. అవన్నీ పక్కన పెట్టేసి స్టేటస్ కోసం, వాట్సాప్ స్టేటస్ కోసం, ఫోటో కోసం ఇప్పుడు కడతా ఉన్నారు. ఇట్లా అయిపోయింది రాఖీ పౌర్ణమి అంటే. ఒకప్పటిలాగా లేవు ఇప్పుడు ఏ పండుగ అని కూడా. మొత్తం కమర్షియల్ అయిపోతున్నాయి. రక్త సంబంధికులే కమర్షియల్ అయిపోయారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో. ఇది విశ్వక్సేన్ లెగసీపై పెరుగుతున్న అంచనాలు అని చెప్పేసి వార్తలు వస్తున్నాం. వరుస అవకాశాలతో యువనటి జోరు అని చెప్పేసి మరొక వార్త వస్తున్నాం. అక్టోబర్లో రణబలి రచ్చ అని చెప్పేసి మరొక వార్త కూడా ఇక్కడ చూసుకోవచ్చు. టాక్సిక్ ఎఫెక్ట్ లేదు, ఇరుముడి హవా అని చెప్పేసి చెప్తున్నాం. టాక్సిక్ సినిమా ఏదైతుందో ఆ టాక్సిక్ హవా అయిపోయింది, ఏం లేదు. మళ్ళీ ఇరుముడి మీదే అంత క్రేజ్ పెరిగింది. టాక్సిక్ మూవీ ఒకలా బాగున్నప్పటికీ కూడా ఇరుముడి సినిమా పైన ఎలాంటి అయితే ఎఫెక్ట్ అయితే పడకపోయేది, ఎలాంటి ప్రభావం పడకపోయేది ఇరుముడి మీద. ఇరుముడి ఆల్రెడీ నడుస్తుంది, వెళ్తుంది, ఫ్యామిలీ ఆడియన్స్ కరెంట్ అయింది. సో చాలామంది టాక్సిక్స్ వస్తే ఇరుముడికి కలవదు అని చెప్పేసి అన్నారు. అంత ఏం నడవదు. టాక్సిక్ వచ్చినా ఇంకా 100 kgf వచ్చినా ఇరుముడికి ఉన్నటువంటి సినిమా ఆ క్రేజ్ వేరు, ఆ కథ వేరు. సో ఇప్పుడు టాక్సిక్ ఎఫెక్ట్ ఏమి లేకపోవడంతో ఇరుముడి హవా మళ్ళా ఇంకెక్కువ మొదలైందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సాహాపై హీరోయిన్ సంచలనం చాలని చెప్పేసి మనం ఇక్కడ మరొక వార్త కూడా చూస్తున్నాం. ఇవి ఈరోజు ANN తెలుగు మార్నింగ్ న్యూస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం చూస్తూనే ఉండండి ANN తెలుగు.